ఆర్లపాడు గ్రామ ప్రజలకు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీకందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ఈ సాయంకాలపు వేళలో మీకు ఒక గొప్ప శుభవార్తను చెప్పడానికి మీ ప్రాంతంలోనికి మేము వచ్చి ఉంటున్నాం ప్రియులారా. ఈ వేళ మీ యొక్క శరీరంలో కానీ మీ యొక్క జీవితాల్లో మరి ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నట్లయితే ఒక గొప్ప శుభవార్త అదేందనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేటువంటి దేవుడుగా మన మధ్యలో ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. నీ యొక్క సమస్య అది ఏదైనప్పటికీ ఎలాంటిదైనప్పటికీ ఆయన నిన్ను బాగు చేయగలిగినటువంటి దేవుడు. అందుకని లేఖనం ఇలాగ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇందులో యేసుక్రీస్తు యొద్దకు రావడానికి ఏ విధమైనటువంటి కుల మత భేదములు లేకుండా అందరినీ ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకు లేఖనం చెప్తున్న సత్యం ఏందనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి అలాగనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడని. కాబట్టి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరచగలిగినటువంటి వాడు ఆయన. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే యేసు నన్ను బాగు చేయగలడు, నన్ను స్వస్థపరచగలడు, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వగలడు అని ఒక చిన్న నీ అంతరంగములో నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షణ పొందగలవని ప్రభు లేఖనం చెప్తా ఉంది. కాబట్టి యేసు దగ్గరకు వచ్చి మనం మరి ఇహలోక సంబంధమైన ధనము డబ్బు ఆస్తి పాస్తులు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ హృదయంలో విశ్వాసం ఉంచితే చాలు. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఒకవేళ మనం ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి మనం వెళ్ళిపోవాలి. అయితే అందుకని దేవుని ప్రేమ ఈరోజు మనల్ని అందరినీ కూడా దర్శిస్తూ ఆయన యొద్దకు వచ్చి నిత్యము మండే అగ్నిగుండమును తప్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియరా, ఇది సత్యం. ఈ అంతరంగంలో ఈ సత్యాన్ని ఎరగకుండా ఎంతో కాలము గడిపేశావు. అయితే ఉన్న కాలములో క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుడిచ్చే మోక్షము, పరలోక రాజ్యాన్ని మీరు కుటుంబాలు పొందుకోవాలని ప్రేమతో భారంతో మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభువైన క్రీస్తునందు